కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్న కేటీఆర్ను ఎలాగైనా కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండే కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఏదో ఒక కేసులో ఇరికించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని, ఔటర్ రింగ్ రోడ్, ఫార్ములా 1, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో ఇరికించాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. నెలల తరబడి ప్రయత్నించినా ఏ ఆధారము దొరక్కపోవడంతో ఏదో ఒక కేసులో కేటీఆర్ను ఇరికించాల్సిందిగా అధికారుల మీద రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆధారాలు లేకుండా తామేం చేసినా మళ్ళీ ప్రభుత్వం మారితే తామే ఇరుక్కుంటామని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తలపట్టుకుంటున్నారని ఆరోపించారు. తాజాగా కొడంగల్ ఫార్మా విలేజ్ కేసు కోసం బలవంతం భూసేకరణ చేస్తున్న రేవంత్ సర్కార్ మీద రైతులు తిరగబడి అధికారులను కొట్టిన కేసులో కేటీఆర్ పేరు ఇరికించే కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్న కేటీఆర్ను ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికిస్తే ప్రజాగ్రహం వెల్లువెత్తడం ఖాయమని వారు స్పష్టం చేశారు.